పుణ్యకర్మల చేత భువి త్యాగము చేత ప్రేమతత్వములను పెంపు చేసి పుణ్యకర్మల చేత భువిని త్యాగము చేత ప్రేమతత్వములను పెంపుబరచి దానవత్వమడంచి దైవ చింతన పెంచి నిత్య జీవితంబు నెరపునరుడా నిత్య జీవితంబు నెరపునరుడా. Through good acts, through sacrifice, through prema and surrendering your ego, all the time thinking of the divine. O man, spend your life, a daily life. ప్రేమ స్వరూపులారా, The embodiments of love. లోకములో అన్నింటికంటే విలువైనటువంటిది కాలం. The most important thing in this world is time. అట్టి అమూల్యమైన కాలమును అరక్షణం కూడాను వృధా చేయరాదు. Such a precious thing as time, you should not waste even a moment. కానీ ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైన కాలమును అనంతముగా వ్యర్థము చేస్తున్నాడు. But today, this precious sacred time, man is unnecessarily wasting it away. స్వార్థరహితని ఉపయోగించుకోవలసినటువంటి ఈ కాలమును నిరంతరము స్వార్థము, స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాడు మానవుడు. This precious time, which should be spent in selfless work, man is wasting away in selfish deeds and thoughts. ఈనాటి మానవుడి యొక్క మనస్తత్వం చాలా విచిత్రముగా ఉంటున్నది. Today, man's nature is very strange to think of. ఇతరుల నుండి అనేకముగా సహాయమును పొందుటకు తాను ముందంజ వేస్తున్నాడు. He is ever ready to derive benefit from others. కానీ ఇతరులకు సహాయం చేయు నిమిత్తమై తాను ముందంజ వేయటం లేదు. But to help others, he is not putting one foot forward. మనసునకు పరిగెత్తుట స్వభావం. It is the nature of the mind to run. జారిపోవుట తన యొక్క స్వభావం. And to slip is also its very nature. మార్పు చెందుట తన యొక్క స్వరూపం. To change is also in the nature of the mind. ఇట్టి మానవ మనస్తత్వాన్ని గుర్తించుకోవటం చాలా కష్టం. It is very difficult for man to realize and recognize the nature of his mind. దీనికి ఒక చిత్తత్వం అనేటువంటిది ఏమాత్రం కూడాను లేదు. There is no fixity for this mind. పారిపోవుట, జారిపోవుట, మారిపోవుట దీని యొక్క స్వభావములుగా ఏర్పడుతూ వచ్చినవి. To run, to slip, to change, this is its nature. This is the nature of the mind.
nature of man. ఇలాంటి మనస్తత్వాన్ని మానవుడు అరికట్టడం అత్యవసరం. It is very necessary for man to put a stop to this kind of a wavering mind. మనుషులు యందు రెండు విధములైనటువంటి మనుషులు ఉంటున్నారు. There are two types of people. పురుషాధముడు ఒకడు, పురుషోత్తముడు మరొకడు. One is a Purushadhama, not a good man. The other is Purushottama, he is God himself. పురుషాధముడనగా పరుల నుంచి పుచ్చుకోవటం, పరుల నుంచి తెచ్చుకోవటం, పరుల నుంచి తాను పొందటం, దానిని మర్చిపోవటం. A Purushadhama is one that takes things from others, that looks for things from others, and he very conveniently forgets them. ఎవరి నుండి ఉపకారం పొందెనో అట్టి వ్యక్తికి తిరిగి అపకారం చేయటం కూడాను పురుషాధముని యొక్క లక్షణం. This is also in the nature of this Purushadhama to go and do evil to the man who has helped him. అయితే పురుషోత్తముని యొక్క తత్వము అట్టిది కాదు, దీనికి పూర్తి విరుద్ధమైనటువంటిది. But the nature of Purushottama is totally opposite to this. ఇతనికి ఇచ్చుకోవటమే స్వభావము. His nature is to give. ఒక్క తూరి తాను వాగ్దానం చేసిన, నిన్ను వెరిగి మేలుపైన పడినా, ఎన్ని కష్టములకు గురి అయినా, ఎన్ని నిందల నిష్ఠూరములకు పాత్రుడైనా తన మాటను వీడేటువంటి వాడు కాదు. Once he gives his word, even if the heavens fall, and even if all the difficulties come in the way, he will never break his word. నమ్మిన వారిని సంరక్షించు, అతని యొక్క ఆశయాలను తీర్చుతూ, అతని యొక్క గమ్యములకు తగినటువంటి సహాయం చేయించు, తోడ్పడటమే పురుషోత్తముని యొక్క ప్రధాన గుణం. To those who have faith in him, it is his nature to take them to their goals and to help them in every manner possible. కనుక ఉపకారము చేయుట పురుషోత్తముని లక్షణము, చేసిన ఉపకారమునకు అపకారము చేయుట పురుషాధముని యొక్క లక్షణం. To do good to others is the nature of Purushottama. But to go and do evil to others who have done you good is in the nature of the Purushadhama. ఈ యొక్క పురుషునకు మూడు గుణములు ఉంటున్నవి. This Purusha has got three qualities. ఈ మూడు గుణములతో కూడినటువంటి యొక్క మానవులకు నాలుగు పురుషార్థములు ఉంటున్నవి. This man with these three qualities has got four Purusharthas. ధర్మ, అర్థ, కామ, మోక్షం. These four Purusharthas are Dharma, Artha, Kama. Dharma is righteousness, Artha is money, Kama is desire, and Moksha is liberation. ఇందులో ఈనాటి మానవుడు ధర్మార్థమును త్యజించి కామమునందే తన జీవితమును అంకితం చేస్తున్నాడు. Today, man, he has renounced Dharma and Moksha and only lives in Kama. చెట్టు కొమ్మల పైన పరుండి నిద్రించేటువంటి వానికి ఏనాటికైనా ప్రమాదం తప్పదు. So one who is foolish enough to sleep on the branches of a tree, one day he has to fall down. కామం అనేటువంటిది చెట్టు కొమ్మల పైన నిద్రించేటువంటి ఒక స్వభావం. Kama is like sleeping on the branches of a tree. అయితే ధర్మము అనేటువంటిది చెట్టు యొక్క మొదటి స్థానము. But Dharma is the very roots of the tree. అట్టి ఆధారమైనటువంటి యొక్క చెట్టు మూలమును ఆశ్రయించి మానవుడు తన జీవితాన్ని గడపటం ఇది సహజమైనటువంటి కర్తవ్యం. It's very proper and
should be natural for man to depend upon the roots of that tree and spend his lifetime. అయితే ఈ మానవుడు ఆధారమును విసర్జించి ఆధేయమైనటువంటి యొక్క అస్థిరమైనటువంటి యొక్క స్థానమును ఆశిస్తూ వస్తున్నాడు. But man has given up the very foundation on which he can depend, and is depending upon that which depends upon that foundation. ఇంకా మోక్షం సంగతి చెప్పనక్కరలేదు. As regards moksha, I don't have to tell you. అర్థకామంలో విసర్జించినటువంటి వ్యక్తులకు మోక్షం అనేటువంటి అపేక్ష ఏ రీతిగా లభించగలదు? When man loves wealth and desires, ధర్మార్థములే విసర్జించినటువంటి మానవుడు మోక్షమును ఏ రీతిగా అపేక్షించగలడు? when a man has renounced righteousness and right action, how can he hope for liberation? కనుక ఈనాటి మానవులకు తన యొక్క సత్య మార్గం ఏమిటో, తన నిత్యస్థానం ఏమిటో, మానవత్వం అంటే ఏమిటో గుర్తించుకోలేనటువంటి దురవస్థల్లో ఇమిడి ఉంటున్నాడు. So today's man is in that unfortunate position when he does not realize what is his own duty in this life and how is he to reach his destination. కాలము ప్రచండ మారుతం వలె అతి వేగముగా కదిలిపోతున్నది. Time is speeding past as though it's a hurricane that is blowing. శరీరములకు కేటాయించిన ఆయుష్ ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది. The span of life that is given to you is melting away like a block of ice. కర్తవ్యాన్ని గుర్తించక మునిపే మానవుడు కాయాన్ని విసర్జిస్తున్నాడు. Man is తన కర్తవ్యం ఏమిటో గుర్తించక పూర్వమే మానవుడు దేహాన్ని వదులుతున్నాడు. before he has realized what is his duty in this life, he is giving up his body. ఇలాంటి మానవత్వములకు నిత్యత్వము సత్యత్వము ఏ రీతిగా అర్థమవుతుంది? For such a man, how is he to understand what is truth? And జంతువునాం నరజన్మ దుర్లభము అన్నటువంటి యొక్క వాక్యమునకు మానవుని యందు ఉండినటువంటి యథార్థం ఏమిటి? this human birth is the most difficult to get. But how is man reacting to this? మానవత్వం చాలా పవిత్రమైనదని, నిస్వార్థమైనటువంటిదని, సర్వజీవులకు ఉత్తమమైనటువంటిదని నిరూపించేటువంటి మానవత్వం ఈనాడు అధమ స్థాయిలో ఆనందరహితమై తన యొక్క గమ్యమును మరచి తాను నిర్జీవ జీవితాన్ని గడుపుతున్నాడు. The human birth is so difficult to get. He does not realize, and he is spending his time completely in ignorance of the purpose for which he has come. యుగ యుగముల నుండి తరతరముల నుండి కోటి కోటి కోమల కంఠాలతో వ్యాపింపజేసినటువంటి యొక్క భారతీయ సంస్కృతిని, మహనీయుల యొక్క వాక్యములను ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు. Man is forgetting the culture in which he is born in Bharat for the past so many yugas and centuries. అట్టి మానవాధారమైనటువంటి మహనీయుల యొక్క వాక్యములను ఆచరణ యందు ఉంచి అనుష్ఠాన పరచి ఆనందమును అనుభవించటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. It is man's duty to know from saints and sages what is his duty in life and observe those directions. భారతదేశమునందు వ్యక్తిని గుర్తించినటువంటి సమయం నందు రెండు చేతులు జోడించి నమస్కారం అనేటువంటి పదమును ఉపయోగపెట్టుతుండేటువంటి వారు. In Bharatiya culture, when two persons meet, they join their hands together and say Namaskar. దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of this? రెండు చేతులు జోడించి
putting your hands together, రెండింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించి show that both are one. అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వమే దైవత్వం అనేటువంటి యొక్క అర్థాన్ని బోధించేటువంటి The unity that is in diversity is to be proved by this. అనగా 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, రెండింటి యొక్క చేరిక దశేంద్రియములు, దశేంద్రియముల యొక్క అర్పణమే ప్రధానమైనటువంటి యొక్క శరణాగతిని కూడా నిరూపించేటువంటిది. The 5 karmendriyas and 5 jnanendriyas, these 10 put together సరెండర్ is the surrender. దీనినే మహమ్మదన్స్ కూడాను సలాం 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 అనే పదంతో వారు దీనిని ఉపయోగించేటువంటి వారు. The Muslims say this in the form of salam, salam. సలాం అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning of the word salam? సా అనగా సత్స్వరూపుడు, Sa is the form of truth. సత్యస్వరూపుడు, He is the embodiment of truth. సత్ చిత్ ఆనందమయుడు, He is the embodiment of Sat, Chit and Ananda. అతని సకార స్వరూపుడు. He is that Sakara, that form of Sa. ఈ సకార స్వరూపుడైన పరమాత్మకు లా అనగా ఈ సకార పరమాత్ముడేందు లా లయమైపోవటమే సలాం యొక్క అంతరార్థమని కూడా నిరూపించారు. To merge in this Rupa, this Sakara, is the purpose of man. ఇంకా క్రైస్తవ మతమునందు దీని యొక్క అంతరార్థం కూడాను అట్టిదే. In Christianity also, the inner meaning is similar. అన్ని మతములు యందు కూడాను దైవం యొక్క ఏకత్వాన్ని సత్యస్వరూపంగా నిరూపిస్తూ వచ్చారు. In all the religions, they bring out the fact that God is one and it is true. He is truth. యేసు ఈ 2 పదములు. Yesu is 2 letters. ఏ అనగా ఒక్కటి, A means one. సు అనగా దైవము, Su means divinity. దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపించినటువంటిది యేసు యొక్క తత్వము. Divinity is one. That is what Yesu means. దీని యొక్క తత్వము దైవం ఒక్కడే, గమ్యం ఒక్కటే, మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం కూడా ఒక్కటే అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది. This shows that this divinity is one, the goal is one, and God is one. God is one. కనుక హిందువుల యందు కానీ, మహమ్మదీయుల యందు కానీ, క్రిస్టియన్స్ యందు కానీ ఏ విధమైనటువంటి యొక్క వ్యత్యాసములు ఇందులో ఏమాత్రం కూడా కనిపించవు. there is no difference. You cannot find any difference between the Hindus, the Christians, and the Muslims in this regard. అన్ని మతముల యొక్క సారము, In the essence of all the religions, అన్ని శాస్త్రముల యొక్క మూలము, the very source of all the Shastras, అన్ని మార్గముల యొక్క గమ్యము, and the goal of all the paths, దైవతత్వం ఒక్కటే. it is the path of divinity. కానీ దురదృష్టవశాత్తు ఈ విధమైనటువంటి సత్యవాక్యములను సక్రమమైనటువంటి మార్గమును ప్రవేశపెట్టక వ్యక్తుల యొక్క భావమును పురస్కరించుకొని పెడమార్గము పట్టుతున్నది. But unfortunately, people do not realize this path of divinity and they are going astray. దైవమును సమీపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవత్వం ప్రాప్తించేటువంటి అభ్యాసం ఉన్నది. Everyone that approaches God has the chance of acquiring the divinity. అగ్నికి ఆకర్షణ శక్తి లేదు, Fire does not have the power to attract. కానీ తనను సమీపించినటువంటి వ్యక్తులకు వెలుతురునిచ్చి తనలో ఉన్నటువంటి చల్లదనమును దూరం చేసి హాయి అనేటువంటి ఈ యొక్క వేడిని అందిస్తున్నది. But when someone approaches fire, it takes away the cold within that man and he gives light to that person. దగ్గర చేరిన వారికి మాత్రమే ఈ వేడిని వెలుతురును అందిస్తుంది, కానీ దూరంగా ఉన్నటువంటి వానికి అందించదు. Only fire gives this light and this heat to the one that approaches fire, not to others.
nearer to fire, but not to others. అదే విధంగానే దైవమును సమీపించినటువంటి వ్యక్తులకు తన యొక్క శక్తిని, తన యొక్క ప్రేమను, తన యొక్క అనుగ్రహ సారమును అందిస్తుంది. So also divinity passes the power, the love, or that to the one that approaches divinity. ఇలాంటి దైవత్వాన్ని ఈనాడు మనము విశ్వసించటం లేదు. We are not having faith in this kind of divinity. జీసస్ లోక కళ్యాణ నిమిత్తమై, మానవాభ్యుదయ నిమిత్తమై తన దేహమునే త్యాగం చేశాడు. Jesus sacrificed his life for the sake of the world and humanity. మతములన్నీ చేరి మంచినే బోధించి, All the religions preach only good, తెలిసి మెరుగువలను తెలివితోడు. but you will have to realize this good and carry on with your life. మతులు మంచివైనా మతమేది చెడ్డది. If your minds are good, what can a religion do to you? ఈనాడు మతముల యొక్క భేదములను అభివృద్ధిగా చేసుకొని తమ తమ వ్యక్తిత్వాన్ని, స్వార్థమును, సప్రయోజనమును ఆధారముగా చేసుకొని మతస్థాపకులైనటువంటి యొక్క మహనీయుల యొక్క పేరుని పాడు చేస్తున్నారు. Today, religious heads emphasize the differences rather than the oneness, and they are spoiling the atmosphere and spoiling their followers. మహనీయులు చెప్పినటువంటి వాక్యములను ఆధారం చేసుకొని వ్యక్తులు తమ తమ యొక్క స్వార్థము, సప్రయోజనాల నిమిత్తమై దీనిని తప్పు మార్గములుగా పట్టించి కొన్ని పదార్థములు కల్పించి మతస్థాపకుల యొక్క పేర్లు కూడాను పాడు చేస్తూ ఉన్నారు. The good things, the good messages that great people have given, great saints have given, their followers are not following properly, and they are giving different wrong meanings, and they are spoiling the whole atmosphere. ఏ మతస్థాపకుడైనటువంటి వ్యక్తి కూడాను పరమతములను ద్వేషించమని చెప్పలేదు. No head, no religious head, or nobody who has established a religion has ever asked man to hate another man. Another religion. అన్ని మతములు నుండి దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రతి మతం కూడాను బోధించింది. Every religion has taught that divinity is one in all religions. అన్ని దేహములు యందు ఉన్నటువంటి జీవుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని కూడాను యేసు ప్రచురించాడు. Jesus has emphasized that the jiva in all the beings is one. యేసును జూన్సులు బాధించేటువంటి సమయంలో అశరీరవాణి అయినటువంటి యొక్క దైవత్వము, ఆల్ లైఫ్స్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైవ్ టు ఎవరీ వన్ అని బోధించింది. When the Jews were being harassed, the anonymous voice announced all అశరీరవాణి, డివైన్ వాయిస్. the divine voice told them that all people are one. బీ అలైవ్ టు ఎవరీ వన్. Be alike to everyone. ఇంతే కాకుండా యేసు యొక్క దేహములకు అనేక విధముల బాధలు పెట్టే సమయంలో కూడాను ఈ అశరీరవాణి దేహము కేవలం ఒక డ్రెస్ వంటిదని కూడాను బోధించింది. డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అని. మానవుని యొక్క దేహము జీవులకు ఒక డ్రెస్ వంటిది అని కూడాను బోధించింది. Man's body is like a dress to him. This is what. కనుక ఈ డ్రెస్ ను మనము నిత్యము కూడాను మారుతూ ఉండవచ్చును. Every day you can change this dress. మార్చినంత మాత్రమున వచ్చేటువంటి బాధలు ఏమాత్రము లేవు. There is nothing wrong and no trouble will come by your changing that dress. కనుకనే భారతీయుల యొక్క వేదాంతమునందు కూడాను దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని
ఈ నూతనమైనటువంటి దేహమునందు సనాతనమైనటువంటి దేవుడు పురాతనంగా నివసిస్తూ వస్తున్నాడు అనేటువంటిదే దీని యొక్క అంతరార్థము. Therefore, in Bharat, it is said that the body is the temple of God and he has been residing there since time immemorial. ఇది ఎలాంటి టెంపుల్? What sort of a temple is this? ఇది కదిలేటువంటి మందిరాలు. This is a moving temple. మూవింగ్ టెంపుల్. ఇది ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ టెంపుల్లో దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి. Wherever this temple goes, you must realize and you must have the faith that God is inside the temple. దేహం యొక్క టెంపుల్ అని భావిస్తూ బయట పోయినప్పుడు దీనిని దేహంగా భావించి దేవాలయంలోకి పోయినప్పుడు ఇది దేహంగా విశ్వసించటము ఇది సరైనటువంటి యొక్క తత్వం కాదు. Having God within you, when you go outside, you again begin to feel that this is only a body and not a temple. And when you go to a temple, even there you feel that this is a body. ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ వెంటని నీ జంటని నీ గంటని నీ యొక్క తత్వంగా దైవత్వం ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. You must realize that God is within you, with you, behind you, అరౌండ్ యూ, around you, inside your eyes, everywhere. ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనము అనుభవించడానికి అవకాశం ఉంటుంటారు. It is only when you realize this that you will be able to enjoy the presence of divinity within you. హిందూ మతమునందు కానీ, బుద్ధ మతమునందు కానీ, జైన మతమునందు కానీ, సిక్కు మతమునందు కానీ, క్రైస్తవ మతమునందు కానీ, ముస్లాం మతమునందు కానీ అన్ని మతములు ఎందుకు కూడాను దైవత్వం ఒక్కటే ఒక్కటే. Either in Hinduism, Christianity, Muslim faith, Zoroastrianism, Jainism, or in any other religion, they all preach that God is one. ఈనాడు ఎవరెవరి మతమును వారు గట్టిగా విశ్వసించినట్టుగా ప్రకటిస్తున్నారు. Today, people appear to have faith in their own religion. కానీ ఇది కేవలం నటన మాత్రమే కానీ సత్యము కానేరు. But this is mere acting. This is not the truth. హిందువులు హిందూ మతమే గొప్పది అని విశ్వసిస్తున్నారు. Hindus believe that Hinduism is the best. ఇది గొప్పదైనప్పుడు దీని గొప్పతనం ఏమిటి? If it is so great, what is the greatness about it? అన్ని మతములు యందు ఉండినటువంటి దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని బోధించడం. It is to preach that the God that is one and announced as one by every religion, he is the one. That is what Hinduism teaches. మా హిందూ మతములు గొప్పదని చెప్పుకుంటూ ఇతర మతములను దూషించడము ఈ హిందూ మతం పైన విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి. Can anybody who has faith in Hinduism and who says that he is a Hindu ever denounce any other religion? అదే విధంగానే క్రిస్టియన్ మతం. So also among the Christians. నాది క్రిస్టియన్ మతము, యేసు ఒక్కడే దైవము, మరొక దైవం లేడు అని వాదిస్తూ వస్తున్నారు. They say that God is one and Jesus is one and there is no other God but Jesus. కానీ చెప్పుకోవచ్చును జీసస్ ఒక్కడే దైవం అని చెప్పవచ్చు. కానీ ఇతర మతములను దూషించరాదే. You can say that God is one and Jesus is God, but you cannot denounce other religions. జీసస్ పైన విశ్వాసం ఉండి జీసస్ వాక్యములను మాత్రం విస్మరించటము ఇది మత విశ్వాసం అవుతుందా? If you have faith in Jesus but do not follow the sayings of Jesus, is this the proper way of following a religion? ఇతర మతములను దూషించేటువంటి యొక్క భావములు ఏ మతమునందు కూడా ఉండకూడదు. In no religion should you have a case where you denounce any other religion. పరమతములను దూషించేటువంటి మతం అది మతమే కాదు. Any religion that denounces any other religion is not a religion at all. అది ఉన్మదం. It is madness. నిజముగా జీసస్ అని, హిందువులు రామకృష్ణ గోవింద్ అని, జోరాస్ట్రియం అని, అల్లా అని ఈ మహనీయుడు చాలా విశాలమైనటువంటి భావనను బోధిస్తూ వచ్చారు. Allah in Muslim religion and other heads of religions, they have
been preaching the oneness of God. కానీ వారి యొక్క సుబోధనలను ఏ మతము వారు కూడా ఆచరించటం లేదు. But their followers have not been following the teachings of those prophets. ఈ యొక్క మతస్థాపకుల యొక్క భావములను అనుసరించినటువంటి మతము ఇది మతమవుతుందా? When the followers do not follow the precepts given down by the prophets, can it be a religion? మతము పేరు చెప్పుకొని తన స్వార్థము లోపల మతస్థాపకుల యొక్క పేరును కూడాను పాడు చేస్తూ ఉన్నారు ఈ మతం అభిమానులు. In the name of religion, these people are spoiling the name of the prophets themselves for their own selfish ends. మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దైవం ఒక్కడే. The first thing that you have to learn is God is one. మానవుని యొక్క రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును. Man can have many forms and names. దేశకాల పరిస్థితుల ప్రభావం వేరుగా ఉండవచ్చును. But the times might be different and things may be different. రంగులలో వ్యత్యాసం ఉండవచ్చును. There can be difference in colors. కానీ దైవం నందు ఎట్టి వ్యత్యాసమును లేదు. But in God there is no difference. ఏ మతమును కూడా మనము ద్వేషించరాదు. We cannot denounce or hate ఏ any మతమును other కూడా religion. మనము దూషించరాదు. We must not abuse any other religion. ఏ యొక్క తత్వమును కూడా మనము తిరస్కరించరాదు. We must not denounce any other belief. నీకు ఇష్టం ఉండినా నీవు నీ యొక్క మతమును అనుసరించుకో, తప్పు లేదు. You follow the religion that you like to follow. ఇది పరమతములను దూషించేటువంటి భక్తి, అది భక్తియే కాదు. A bhakti which denounces any other religion is no bhakti at all. ప్రథమంలో భక్తి యోగములో మీరే పాడారు, అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించరాదు. You have yourself sung from the Bhakti Yogam, the sloka, Adveshta Sarva Bhutana. You must not. అన్ని జీవులు ఎందు ఉంటున్నటువంటి దైవత్వాన్ని మనం పూజించాలి కానీ ద్వేషించరాదు. The divine that is in every jiva, you will have to worship him, not denounce him. ఈనాటి కలియుగ ప్రభావం చేత ఒక్కొక్క మతమును ఒక్కొక్క మతము దూషిస్తూ ఉంటుండాలి. On account of this effect of study, one religion goes on denouncing another ఇది religion. వ్యక్తుల యొక్క బుద్ధితత్వమే కానీ దీని స్థాపకుల యొక్క ప్రచారము కానేరదు. This is the effect of the present day followers of that prophets and not of ఇది the అసూయ యొక్క రోగము. అసూయ రోగము. Oh, this is due to jealousy. This is a disease. Disease of jealousy. ఇంకా అహంకారం యొక్క ఒక మూఢత్వము. This is the foolishness of ego. ఈ అహంకార అసూయములు రెండూ చేరటం చేతనే తన తత్వాన్ని తాను గుర్తించక పరమతములను మనము ద్వేషిస్తూ వస్తున్నాం. It is because of this jealousy and this ego that you do not realize your own tattvam, your own nature, and you go on abusing other religions. కనుక ఎవ్వరు కూడాను ఏ మతాన్ని కూడాను ఏ మత వ్యక్తులను కూడాను మనం ద్వేషించరాదు, దూషించరాదు. You must not hate or you must not abuse any other religion or any other లేకుండా follower. నీ మార్గాన్ని నీవు అనుసరించు. You have faith in a religion, you follow that faith. అంతేకాని నీకు ఇష్టం లేనటువంటి మతం పైన నీవు దూషణ భూషణ తిరస్కారములను ప్రజలు పెట్టరాదు. But you must not, whatever you do not like, whichever religion you do not like, you should not go and abuse them. కేవలం ఇది ఒక మూఢత్వంగా కూడాను అభివృద్ధి అవుతుండాలి. This is going on like a foolish game. మూర్ఖత్వంగా ప్రబలమైపోతున్నారు. These people are becoming very foolish. మూర్ఖుడు మానవుడే కాదు. A foolish man is not a human being. ఇసుకను నూరి తైలం తీయవచ్చు. You can grind sand and extract oil from it. ఎండమావులలోని నీరును కూడా త్రాగవచ్చు. You can, from the mirage, you can draw water and drink it. కుందేలు తలపైన కొమ్ములు చూడవచ్చు. From a hair, you can see a hair, or rabbit, you can see horns. కానీ మూర్ఖులలో మంచితత్వం ఏనాటికి మనం చూడలేము. But in a foolish man, you can never see good. కనుక ఇలాంటి మూర్ఖులు ఈనాడు అభివృద్ధి అయిపోయి మత స్థాపకుల యొక్క పేరును కూడా పాడు చేస్తూ వస్తున్నారు. But such foolish people are on the increase
and they are spoiling the good name of those who established this religion. కనుక ఏ మతమునందు మనం ఉండినప్పటికీ మన మతమును మనం అనుసరించడంలో తప్పు లేదు. To whichever religion you might belong, there is nothing wrong in your following your own religion. జీసస్సే గొప్ప, రాముడు చెడ్డవాడు, కృష్ణుడు చెడ్డవాడు అని కానీ, లేక నా రాముడే గొప్ప, జీసస్ సరైన వాడు కాదని హిందువులకు ఈ విధంగా ఏమాత్రం కూడాను ఒకరి పేరుతో ఒకరు ఏమాత్రం విమర్శలు జరపరాదు. Nobody should say that Jesus is great, Rama is not great. Nobody should say that Rama is great and Jesus is not great. కనుక అందరూ గ్రేట్ పర్సన్, All are great persons. కానీ నీలో ఆ గ్రేట్నెస్ లేదు. But you must have that greatness within you. నీలో అల్పత్వం పెట్టుకొని మహనీయుల యొక్క పేరునంతా కూడాను ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేయటము ఇది మానవుని యొక్క స్వభావం కాదు. If you have the blindness within you and you carry on propaganda, adverse propaganda against great people who have established religions, ఇది నిజమైనటువంటి మత విశ్వాసమే కాదు. this is not the way to show your faith in a religion. ఇది ఏదో విచ్చితనం యొక్క స్వభావం, This is the nature of మరికెడినటువంటి యొక్క స్వభావము. This is the nature of madness. కనుక ఇలాంటి వాటిని మనం ఏమాత్రం కూడాను అవకాశం ఇవ్వరాదు. You should not give room for any such foolish ideas. ఈనాడు లోకములో In this world today, పశువులు, animals, పక్షులు, birds, వృక్షములు, trees, స్వార్థరహితమైనటువంటి సేవలు మానవులకు ఎన్నో ఉపకారం చేస్తున్నవి. they are rendering selfless service to humanity. కానీ మానవుడు స్వార్థపరుడై But man, in his selfish nature, తన జాతికే, to his own tribe, తన తల్లిదండ్రులకే, to his own parents, తన గురువులకే, to his own gurus, కడపటికి తన దైవములకే తాను అపకారం చేస్తున్నాడు. and to his own divinity, to his own God, he is ungrateful. ఈ విధమైనటువంటి మానవత్వము ఏనాటికి అభివృద్ధి కానేరదు. Such human nature can never rise to higher levels. తన జాతినైనా తాను పోషించుకోవడానికి ప్రయత్నించాలి. You must at least look after your own society. సంకుచితమైనటువంటి భావములతో ఈనాడు సంచరిస్తున్నాడు మానవుడు. Man is today going about with a very narrow heart. ఏ కర్మకు ఆ ఫలితం ఉన్నదనేటువంటి యొక్క విశ్వాసాన్ని తాను విస్మరిస్తున్నాడు. He is forgetting that there is a cause and there is an effect. మనం ఒక భూమిలో విత్తనములు చల్లవలనన్నా అది సారవంతమైన విత్తనములు, సరైనటువంటి ఒక బలమైనటువంటి విత్తనములు మనము సేకరిస్తాం. When we want to grow a crop, we select the seed very carefully and then sow that seed. ఎట్టి విత్తనములు భూమిలో చల్లుదుమో అట్టి పంటనే మనకు లభిస్తుంది. The crop that you get is determined by the seeds that you sow. మనము ముళ్ళు విత్తనములు చల్లుకుంటే అనేక వేల ముండంతా కూడా మనకు లభిస్తాయి. If you sow thorny seeds, you will have thousands and thousands of thorny trees and thorns. ఒక వడ్ల గింజ చల్లుకుంటే ఒక వడ్ల గింజకు 100 వడ్ల గింజలు మనకు అందిస్తుండాలి భూదేవి. You sow one paddy seed, one rice seed, a good rice seed, and you will have hundreds and thousands of rice seeds. అదే విధముగానే మనము చెడ్డ భావములు మన హృదయం అనేటువంటి క్షేత్రంలో చల్లుకుంటే ఒక్క చెడ్డ భావములకు 100 చెడ్డ భావములు అభివృద్ధి అవుతున్నాయి. So also, if you have one bad thought in your heart, if you plant that one bad thought in your heart, you will give rise to a crop of thousands of bad thoughts. ఒక్క మంచి భావమే మన హృదయంలో చల్లుకుంటే దానికి వేల రెట్లు అధికమైనటువంటి మంచి భావములు మనలో అభివృద్ధి అవుతున్నాయి. On the other hand, if you sow one good thought in your heart, you will have thousands of good thoughts and ఆ చల్లుకునేటువంటి విత్తనములు పుష్టివంతమైనటువంటివి, చాలా సజాతవంతమైనటువంటివి మనం చల్లుకోవాలి. You will have to select very carefully the seed that you sow. It should be strong, it should be good, and it should not be పుష్టిపోయిన విత్తనములు కానీ నాటు విత్తనములు కానీ మనం భూమిలో చల్లుకోము కదా. it should not be a spoiled seed that you sow. అదే విధంగానే మన హృదయ క్షేత్రము లోపల పనికిరాని విత్తనములు, భావములు మనం చల్లుకోవటం ఇది ఎంత అమాయకత్వం. What a pity if you want to sow in your heart useless seeds and bad seeds and useless seeds. మన హృదయం యొక్క పరిపక్వమే
మన యొక్క కర్మల యొక్క బీజములు. The fertility of your own heart, that is the field for your karma. కనుక మన హృదయ క్షేత్రములో మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతలు అభివృద్ధి పరచుకోవాలి. Therefore, in your heart, you will have to have good thoughts, good deeds, and good ideas. ఈ విధముగా మానవుని యొక్క హృదయ క్షేత్రమును సాగు చేసుకునే నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి కృషులు కల్పాలి. Therefore, to cultivate your heart properly, you will have to do many acts. కర్మ, జ్ఞాన, యోగాదులు మానవులకు ప్రధాన కర్మలని భావిస్తున్నాం. We think that karma, jnana and yoga are the principal methods for us to adopt. కర్మయోగం అనగా కేవలము లోక కళ్యాణ నిమిత్తమై, Karma yoga means what you do for the good of the world. ఇహ మరములు ఎందు తాను సుఖమును అనుభవించే నిమిత్తమై, To do good through karma and to enjoy the fruits of that karma here and there. on this earth. అయితే ఇట్టి ఇహ పరములను పొందేటువంటి నిమిత్తమై మనం యజ్ఞయాగాది క్రతువులు, సాధనాది సప్తవర్తంలో మనం చేస్తున్నాం. For getting this result of good, we do yajnas and yagas. అయితే ఇట్టి కర్మల యందు మానవుడు ఉత్తీర్ణుడు కావటము చాలా కష్టము. But it's very difficult for man to get liberation out of this kind of yajnas and yagas. జ్ఞానం అనగా అద్వైత దర్శనం జ్ఞానం. The Advaita Darshanam is jnanam, wisdom. నిత్యానిత్య విషయ పరిశీలన, The discrimination between what is permanent and what is attached. ఆత్మ ఆత్మ అనాత్మ యొక్క విభాగము, The discrimination between Atma and Anatma, what is not Atma. సత్యాసత్యముల యొక్క తత్వము, The difference between truth and untruth. విచారణ కలిపి You must inquire into it అన్నింటి యందు ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే జ్ఞానం. and to realize the oneness in all this is ఇది కూడా jnana. సామాన్య మానవులకు చాలా కష్టము. This is very difficult for ordinary human beings to realize. ఇంకా యోగము అనగా ఇంద్రియములను అరికట్టి Yoga means controlling your senses. కఠినాతి కఠినమైనటువంటి సాధనలు కలిపి Very difficult practices you have to adopt. ఇలాంటి ఉన్నత జీవితాన్ని గడపటము ఇది కూడాను చాలా దుర్లభమైనటువంటి. And to reach your goals and to reach higher levels, that also is very difficult for man. అయితే ఈ కర్మ, జ్ఞాన, యోగ మార్గముల కంటే భక్తి మార్గము చాలా ఉత్తమమైనటువంటిది. But it is far better, far easier than this karma, jnana and yoga path is the bhakti marga. ఈ భక్తి మార్గం నందు లభ్యమయ్యేటువంటి ఫలితము మరి ఇంకే మార్గం నందు కూడా మనకు లభ్యం కాదు. You cannot get the result that you will get out of bhakti marga from any other way, in any other way. భక్తుడు కడపటికి మోక్షాన్ని కూడాను త్యజిస్తాడు. A bhakta sometimes even sacrifices liberation. He doesn't want moksha. దైవం యొక్క ఆనందాన్ని నిరంతరము అనుభవించడమే తనకు ప్రధానమైనటువంటి లక్ష్యము. He feels that you enjoy the bliss of God is his goal. తానే దైవంలో ఐక్యం కావడానికి తాను అంగీకరించడు. He doesn't agree to merge with God. భక్తి అనగా ఏమిటి? What is bhakti? ప్రతి మానవుని యందు కూడాను In every human being, అనురాగము, attachment, ప్రేమ, love, కామన, desire. ఇవి మూడు కూడాను If you can turn these desires towards God, వీటి యొక్క సర్వకర్మలు కూడాను భగవంతునికి అర్పితము గావించి, and if you surrender the results of these karmas to the Lord, ఈ కర్మల యొక్క పరిపక్వం యొక్క స్థితిని, and the result of these karmas, that the state of mind in which పరభక్తిగా మారి it gets transformed into the love for the Lord. ఈ పరభక్తియే పరతత్వంగా రూపొంది This parabhakti gets transformed into పరమాత్మ స్వరూపునిగా నిరూపిస్తుంది. You get the vision of the Lord. మనం ఏమి చేసినా లౌకిక కర్మలుగా మనం భావించక
దైవ కర్మలుగా మనం విశ్వసించడం అత్యవసరం. It is very necessary that whatever acts you do, you should not treat them as worldly acts. What will be transformed into worship? What must then be transformed into worship? If you treat them మనం as చేసినవన్నీ కూడాను దైవార్పిత భావంతో మనం చేయాలి. everything that you do must be as acts of worship to God. కారణమునగా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహము దైవ మందిరము. దైవం మన వెంటనే గంటనే ఇంటనే గంటనే ఉంటున్నాడు. Because this is the temple of God, and God is with you, inside you, around you, everywhere. And ఈ therefore, భావం చేత నీవు ఆనందముగా దైవాన్ని ప్రేమిస్తుంటే ఈ ప్రేమని పరతత్వంగా మారిపోతుంది. with this feeling inside you, if you worship God, then that worship turns into ఈ paratma. ప్రేమ రెండు రకములుగా ఉంటున్నవి. This love is of two kinds. వంధ్య సంఘం, వంధ్య సంఘ, Vandya Sangam. సంఘ Sangha. రెండవది వంధ్య సంఘ. Vandya Sangha. వంధ్య వంధ్య. Vandya is one and Vandya is the other. ఈ వంధ్య అనేటువంటి సంఘము దైవముతో లీనము గావిస్తుంది. This Vandya Sangha gets you, సంఘం అనగా చేరటం. it gets you merged with God. అనగా తన యొక్క భావములను దైవ భావములుగానే రూపొందింపచేసుకొని It means that your own thoughts become thoughts of God. దైవతత్వమునే తన యందు చిత్రించుకొని You print within yourself the రెండింటి యొక్క ఏకత్వాన్ని విశ్వసించి and you realize that you and God are one. అది దానిని ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి భావంతో రూపొందింపచేసేటువంటిది వంద్య సంఘ. This Vandya Sangha makes you feel that you and God are one. వంధ్య సంఘ అనగా ఇది కేవలము ప్రాకృతమైనటువంటి వాంఛలను అభివృద్ధి పరుచుకొని Vandya Sangha, on the other hand, increases your desire for రాగద్వేషాలను పెంచుకొని it increases your attachment లోకమోహాదులలో అంత్యమయ్యి and it gets you involved in worldly things. క్రమక్రమేణా సంసారం నందు బంధితుడుగా ఉండటమే. And it gets you bound in samsara. కనుక తాను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను సంసార బంధనకు ఒక విధమైనటువంటి గురి అవుతున్నాడు. So whatever acts you do, you get bound to samsara. ఇది అటాచ్మెంట్. This is attachment. ఈ యొక్క బంధనే మానవులకు అనేక దుఃఖములకు కారణము. This bondage is responsible for all the sorrows of man. అనేక మంది కొత్త వారంతా ఇక్కడ ఉండవచ్చును. There are many new people here. మని ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేహో అనేటువంటి ఒక తత్వానికి చక్కని అర్థాన్ని గుర్తించుకోవాలి. You must realize the meaning of the saying, Maniyeva Manushyanam Karanam Bandha Moksham. మనసే మోక్షమునకు మనసే బంధమునకు కారణం. Your mind is responsible for your liberation or your bondage. మనసును భగవంతుని పైన మరచినప్పుడు అదే మోక్షం అవుతుంది. If you turn your mind towards God, that is moksham, liberation. మనసును ప్రకృతి పైన మరచినప్పుడు అదే బంధన అవుతుంది. If you turn your mind towards the world, that brings you on bondage. మనసు ఒక్కటే, But mind is the same. మరచటం వేరు వేరు. It is the way you turn it. మనము ఒక తలుపుకు తాళం వేశాము. You lock a door. ఆ తాళంలో ఒక తాళం చెవి పెట్టాము. You put a key into the keyhole. దాన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అవుతుంది. If you turn to the left, the lock opens. రైట్ సైడ్ టర్న్ చేస్తే లాక్. But you turn to the right, it gets locked. సేమ్ లాక్ సేమ్ కీ. The same lock and the same key. టర్నింగ్ డిఫరెన్స్. It's only the turning that is the difference. అదే విధంగా నీ హృదయమే లాక్. Your heart is the lock. నాట్ ఫిజికల్ హార్ట్, స్పిరిచువల్ హార్ట్. Spiritual. నీ మైండే కీ. Your mind is the key. ఈ మైండ్ అనే కీ హృదయం అనేటువంటి లాక్ లో పెట్టి టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్, టర్న్ వర్డ్ సైడ్ అటాచ్మెంట్. The key of the mind. కనుక మన మనస్సును విషయవాసనల పైన ప్రసరింపకుండా దైవత్వం పైన ఒక సాధ్యమైనంత వరకు అభ్యాసపరచి తద్వారా
మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. Therefore, you should turn your mind away from the worldly desires and turn it towards God and then improve yourself spiritually. క్రమక్రమేణా మనలో ఉండినటువంటి రాగద్వేషాలను అదుపులో ఉంచుకోవాలి. You must gradually control the attachment and hatred. పరమతములను ఏమాత్రం కూడా మనం పరిహసించడం కానీ, దూషించడం కానీ, తిరస్కరించడం కానీ చేయరాదు. Never denounce or speak ill of any other ఆ religion. విధంగా ఎవరైనా తిరస్కరించేటువంటి వారి సంఘాలను కూడా మనం చేరరాదు. We must not be anywhere in the company of people who criticize other religions. దుష్ట సంఘం వల్ల మన యొక్క బుద్ధులు కూడా దుష్టంగా మారిపోతాయి. By associating yourself with bad people, your own thoughts are సంఘం likely. చేత మన భావాలు కూడాను పవిత్రమైనగా వికసిస్తాయి. By associating yourself with good people, your own thoughts will become good. కనుకనే సంఘము అనేటువంటిది సరైనటువంటిదిగా మనము ఎన్నుకోవాలి. Therefore, you must select good company. మంచి పవిత్రమైనటువంటి విలువైనటువంటి పాలు ఉంటున్నాయి. Take the case of good, pure, sweet milk. కానీ విలువలేనటువంటి వాటర్ ఉంటుండాలి. There is also good, clean water. 10 గ్యాలన్ యొక్క వాటర్ లోపల 1/2 గ్యాలన్ ఈ యొక్క పాలు చేర్చేసేస్తే ఈ పాలు కూడా వాటర్ అయిపోతుంది. If in 10 gallons of water you include half a gallon of milk, the milk also becomes water. 10 గ్యాలన్ల యొక్క మిల్క్ లోపల 1 గ్యాలన్ వాటర్ ని చేస్తే ఇది మిల్క్ అయిపోతుంది. But if instead of that in 10 gallons of milk you add 1 gallon of water, the water also becomes milk. ఈ మిల్క్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. Milk is quantity అనగా and quality. ఏది పవిత్రమైనటువంటి క్వాలిటీతో ఉంటుందో దానితో రెండవది చేరినప్పటికీ దాని యొక్క క్వాలిటీని ఇది పొందిపోతుంది. Even in a good quality, if there is quantity is less and you add, it becomes poison. అనంతమైన సముద్రము, Vast, limitless ocean. రత్నాలకు నిలయము, The place for diamonds. ముత్యాలకు పెన్నిది. It is the place for pearls. దాని యొక్క రూపము వర్ణనాతీతము. You cannot describe its form. దాని యొక్క లోత అగాధము. Its depth is immeasurable. ప్రపంచములకు సర్వజీవులకు కూడా దాహాన్ని తీర్చేటువంటిది సముద్రమే. Every living being in this world draws its కానీ water. రుచి చూస్తామా ఉప్పగా ఉంటుంది. But this salt, water of the ocean is saltish. మన డ్రైనేజీ వాటర్ చాలా డర్టీ. Our drainage water is very dirty. దీనిని ఎవరైనా కూడా కంటితో కూడా చూడరు. Nobody would like to see it with his own eyes. అలాంటి వాటర్ చాలా చెడ్డదైనప్పటికీ సముద్రంతో చేరేటప్పటికీ సముద్రం ఈ వాటర్ వల్ల చెడిపోదు. But when this drainage water enters the sea is not spoiled by this drainage water. కారణం ఏమిటి? What's the reason? అది అనంతమైనటువంటిది. Because this ocean is a limitless, vast ఈ ocean. డ్రైనేజీ వాటర్ చాలా అల్పమైనటువంటిది. And this drainage water is a very అల్పము అనంతంతో చేరినా గానీ అల్పత్వం అనంతంగా మారిపోతుంది. the small goes and joins the big, it becomes also great. కానీ ఆ విధంగా మనము గొప్పవారితో చేరినప్పుడు మన అల్ప గుణాలు కూడా గొప్పగా మారిపోవచ్చు. When we associate ourselves with bigger people, with better people, our own shortcomings will be eliminated. దీనిని వేదాంత పరిభాష యందు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ సత్సంగం చేతనే జీవన్ముక్తి కూడాను లభిస్తుంది. It is through satsangam that you can get liberation. ఒక చిన్న ఉదాహరణ. A small example. రాక్షసుడైనటువంటి విభీషణుడు Vibhishana was a Rakshasa, రావణుని యొక్క సోదరుడు. the brother of Ravana. లంక లోపల యువరాజు. He was the Yovaraja, the prince inside కానీ Karika. అట్టి విభీషణుడు కేవలం రామభక్తుడు కావడానికి కారణం ఏంటి? But why did he turn as a devotee of Rama? సత్సంగం యొక్క ప్రభావం. This is the effect of satsangam associated with good people. హనుమంతుని యొక్క సత్సంగం చేతనే విభీషణుడు పరమ భక్తుడిగా మారిపోయాడు. It is through his association with Hanuman that he became a great devotee of Rama. రామాయణం నందు కైక ఈమె క్వీన్. Kaika
was a queen in Ramayana. మహారాజులకు చాలా ప్రియమైనటువంటి వ్యక్తి. The Maharaja liked her very much. అలాంటి కైక అల్పదూరాలైనటువంటి యొక్క మందర సహవాసం చేత తన యొక్క పేరు ప్రతిష్టలు కూడా పాడు చేసుకుంది. That Kaika, through the advice of her maid servant, she has spoiled her own career and her own life. సమానమైనటువంటి యొక్క పతిని వెడబాసుకుంది. She got separated from her own husband. చచ్చిపోయాడు. He died on account of her. తన యొక్క ప్రాణపుత్రునే దూరం చేసుకుంది. Rama, whom she liked so much, she got కేవలం separated. అయోధ్య ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచములకి చెడ్డది అనేటువంటి పేరును తెప్పించుకుంది. She has come to be known as a wicked woman all over the world during the కారణం ages. ఏమిటి? దుస్సంగం చేతని. All this is due to her association with a bad woman. కనుక దుస్సంగము చేత మనలో దుర్భావములు అభివృద్ధి అయిపోయి Therefore, out of bad association, your bad మరొకటి మీరు భారతంలో చదివి ఉండవచ్చును. you must have read in Mahabharata, ధర్మజుడు ధర్మానికే మూర్తి. Dharmaraja was the very embodiment of dharma, righteousness. తన యొక్క నడకలు, తన యొక్క పలుకులు, తన యొక్క చర్యలు సర్వము ధర్మమయమైనటువంటివి. All these actions, all these thoughts, all these words, they're all according to dharma. ఎలాంటి కష్ట సమయంలోనైనా కూడాను తన శాంతమును కాని తన ధర్మమును కాని కోల్పోయినటువంటి యొక్క ధర్మమూర్తి. In any critical situation, he never gave up his dharma. అయితే దుష్టులు దుర్మార్గులైనటువంటి యొక్క కౌరవుల యొక్క సహవాసం చేతను తన మేనమామ అయినటువంటి శకుని యొక్క బోధన చేతను దుస్సంగంలో చేరాడు. But even such a great man as Dharmaraja, by associating himself with Kauravas and his uncle Shakuni, by agreeing to be in their company, వీరిని తృప్తిపరిచే నిమిత్తమై యూదములో కూడాను పాల్గొన్నాడు. to satisfy them, he went and played a game of dice with them. Gambling. అలాంటి జూదములో కూడాను తాను ప్రవేశించడం చేతనే కడపటకి తన రాజ్యమును, తన సతిని, తన సర్వస్వాన్ని కోల్పోయి కట్టగడపడికి అనేక కష్టములకు ఊరి కావాల్సి వచ్చింది. By associating himself with such bad people, he lost his kingdom, he lost his own wife, and he had to go to the forest. కనుక దుస్సంగము చేత ఎన్ని దుఃఖములకైనా కూడా మనం గురి కావచ్చు. By associating yourself with bad people, you will be put to endless trouble. దుస్సంగాన్ని దుడ్డు పెట్టైనా దూరం చేసుకోండి. You get away from bad company even by paying money. సత్సంగాన్ని సర్వమును ఇచ్చి సమీపించండి. But good company, give everything that you have to them and get them to your side. సత్సంగం మానవులకు సాధకులకు అత్యవసరము. Satsangam, good company is the utmost ఒక necessary. చిన్న ఎగ్జాంపుల్. A small example. ఇది ఫైర్, This is fire. ఇది కోల్, This is coal. ఇది బొగ్గు, ఇది అగ్గి. This is fire. This is coal. కానీ బొగ్గు స్థానంలో అగ్ని స్థానంలో ఉంటుంటే బొగ్గు అగ్గి కాదు. But if the coal remains where it is and the fire remains where it is, the coal is not going to turn into fire. ఈ బొగ్గును అగ్ని దగ్గరికి తెచ్చేయాలి. When that coal comes near the fire ఈ అగ్నికి తల్లి సంబంధం చేయాలి. and make it touch the fire, ఈ అగ్ని బొగ్గులకు సంబంధం చేసినప్పుడు ఈ బొగ్గు అగ్నిని ఎంత అంటుకుందో అంత అగ్ని బొగ్గులో కూడా చేరిపోతుంది. when the coal touches the fire, to that extent the fire will go and enter the coal. ఈ బొగ్గును అగ్నికి సమీపంలో పెట్టి ఫ్యాన్ విసిరిందంటే బొగ్గు అగ్నిగా పూర్తిగా మారిపోతుంది. And if you join them together and fan it, then the coal gets turned completely కనుక into మానవుడు అజ్ఞాన అంధకారంతో మునిగినటువంటి బొగ్గు వంటివాడు. Man is like a coal, a piece of coal full of ignorance and blindness. అగ్ని ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానంతో నిండినటువంటిది భగవంతుడు. Fire is God, full of prajnana and vijnana. అయితే ఇట్టి ప్రజ్ఞాన విజ్ఞానమైనటువంటి యొక్క భగవంతుడి దగ్గరికి అజ్ఞానంతో కూడినటువంటి యొక్క ఈ మానవత్వాన్ని దగ్గర చేర్చాలి. But man should come. Man, this ignorant man
should come, this ajnana, this ignorant man should come near God. దీనినే సత్సంగము. This is satsangam. ఈ చేయటమే కాకుండా సాధన అనేటువంటి ఫ్యాన్ కూడా మనం విసరాలి. With the fan of sadhana, you must fan this. కనుక మనము నియర్ అండ్ డియర్ ఈ రెండింటినీ మనం సంపాదించినప్పుడే బ్రహ్మవిత్వమైవ భవతి. మీరు కూడా నువ్వు భగవతత్వంగా మారిపోగలరు. When this near and dear is secured by you, then Brahma Tattvam, you become సత్సంగమే Brahma. నియర్, సత్సంగమే నియర్, Satsangam is near. సాధన డియర్. Sadhana is dear. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేత మానవుడు దైవంగా మారిపోతాడు. By the association of satsanga and the sadhana, man becomes God. కనుక నిర్మలమైనటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి. Therefore, you must develop pure love. ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా అర్పితము గావించాలి. Without any desire whatsoever, you must surrender. ఏదో ఒకదాన్ని ఇష్టంగా పెట్టుకొని కాదు మనం అర్పితం చేయాల్సింది. You must not surrender, you must not offer that love hoping to get something. రుక్కర్ చెప్పాడు, నీకేం కావాలంటే స్వామి కావాలి. Rukkar said, what do you want? Swami asked, and he said, I want Swami. నాకు ఏమీ వద్దన్నాడు. First he said, I don't want anything. కానీ మీరు కావాలి అన్నాడు. But I want you, he said. అదే ఎవ్రీథింగ్. That is everything. స్వామి ఒక్కడ ఉన్నాడా? అన్ని మీలో ఉంటున్నాయి. If Swami is there within you, everything is with you. భక్తి, యుక్తి, ముక్తి, రక్తి, విరక్తి అంతా కూడా అందులో చేరి ఉంటున్నారు. Everything, bhakti, yukti, mukti, everything, liberation, everything. Health, wealth, లిబరేషన్, liberation, everything is with you. కనుక ఒక్క దైవత్వాన్ని మనం పొందిన సర్వత్వము మనకు లభిస్తుంటాయి. Therefore, if you are able to secure that divinity, you have got everything that you can have. మీరు అనేక మంది జీసస్ పైన గొప్ప విశ్వాసము అభివృద్ధి పరుచుకున్నటువంటి వారు ఉన్నారు. Among you, there are many who have great faith in Jesus. కనుక జీసస్ వాక్యాలకు మీరు గొప్ప విలువను అందించాలి. Therefore, you must set great value upon the sayings of Jesus. జీసస్ యొక్క వాక్యం ముఖ్యమైన వాక్యము శాంతి. బైబిల్ యొక్క సందేశం శాంతి. The teaching of Bible, the main teaching of Bible is Shanti, peace. ఈ శాంతియే లేకపోతే నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఏ విషయంలోనూ మానవుడు అభివృద్ధి కాలేడు. Without this Shanti, man cannot improve himself either in this world or spiritually or in any other manner. కనుక జీసస్ యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశము లవ్ అండ్ పీస్. Jesus' main teachings are love and peace. దీనికి ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్తున్నాను. A small example for this. త్రేతాయుగములో రాములు In Treta Yuga, Sri Rama, సత్యం, ధర్మం రెండింటినీ ఆధారం చేసుకుని వచ్చాడు. he came with the attributes of truth and righteousness. ద్వాపర యుగములో కృష్ణుడు శాంతి, ప్రేమ రెండింటినీ ఆధారం చేసుకుని వచ్చాడు. In Dwapara Yuga, Krishna came with the attributes of Shanti and Prema. కానీ కలియుగంలో సత్య, ధర్మ, శాంతి, ప్రేమను కూడా ఆధారంగా చేసుకుని వచ్చారు. కనుక సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు మీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క భావములుగా, ప్రాణములుగా విశ్వసించాలి. Therefore, you will have to, you must accept that Satya, Dharma, Shanti and Prema are your principal. ఈ నాలుగింటిని మనం ఆచరించినప్పుడే అహింస సహజంగా మనలో ఆవిర్భవిస్తుంది. When you adopt these four principles, then ahimsa comes by itself. Non-violence. కనుక మీరు జీసస్ వాక్యాన్ని మీరు వ్యక్తం చేసి మీరు జీసస్ 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 అని ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. But Jesus, if you do not follow the sayings of Jesus, but you go on saying that you are a follower of Jesus, it does not help you. కనుక జీసస్ యొక్క ప్రధానమైనటువంటి వాక్యములు సర్వులు యందు భగవంతుడు ఉన్నాడు. Jesus' main teaching is that God is in every. ఎవరిని దూషించరాదు. Don't abuse anybody. ఎవరిని బాధ పెట్టరాదు. Don't hurt anybody. ఈనాడు ఈ క్రిస్టియన్ మతం లోపల
పరదూషణ చాలా పెరిగిపోతూ ఉంటుండాలి. In the Christian religion today, abusing others has been on the rise. డబ్బించి ప్రచారం చేయిస్తున్నారు. They pay money and do propaganda. ఇలాంటి దాంట్లో మీరు ఏమాత్రం కూడా చేరకూడదు. Do not at all involve yourself in this. ఈ నిజమైన ప్రచారమా నిజమైనటువంటి జీసస్ కు అపకీర్తి చేస్తూ ఉంటుండాలి. If anyone carries on this propaganda, you are doing the greatest injustice and spoiling the good. చాలా పవిత్రుడు. Jesus was a very, very pure man, నిర్మల నిశ్చలుడు. very pure, and అటువంటి పవిత్రమైనటువంటి సోలకు ఈ విధమైనటువంటి అపకీర్తులు చేయకూడదు. for such a pure soul as Jesus, you should not attribute this. అతన్ని ప్రేమించి అతని వాక్యాలను మనము విస్మరించినప్పుడు అతని ప్రేమ ఏమాత్రం ఉంటుంటారు. What is the use of saying that you love Jesus and you do not, and you reject what he is saying? కనుక ఇలాంటి ప్రచారకుల్లో మీరు ఏమాత్రం కూడా చేరకుండా దైవం ఒక్కడే, గాడ్ ఈజ్ వన్, గోడ్ ఈజ్ వన్, లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఈ విధమైనటువంటి యొక్క మనము దీక్షలో మనం పోయినప్పుడే మానవత్వం భిన్నత్వంగా ఉండినప్పటికీ ఏకత్వంగా రూపొందుతుంది. Only when you go with this determination, then unity of mankind will be realized. అన్ని మహనీయుల యొక్క మహావాక్యములు కూడాను నీవు తీసుకో. Take the good sayings of all the prophets. ఎవరిని మనం ద్వేషించరాదు. Do not hate anybody. మంచిని తీసుకోవడంలో సర్వులకు అధికారం ఉంటుండాలి. It is your right. Everybody has got a right to ఇక్కడ take. కులము మతం అనేటువంటిది ఏమాత్రం కూడాను భేదం లేదు. You can absorb the good from every religion. There is no caste, no religion, no color. There is no caste, no religion, no color for that it is good. ఒక్కటే ఒక్కటి, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. There is only one caste, the caste of humanity. రిలీజన్ ఆఫ్ లవ్, It is a religion of love, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, the language of the heart. గాడ్ ఆఫ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఈజ్ ఆమ్నిప్రెసెంట్. ఈ విధమైనటువంటి ప్రచారం చేసేటువంటి వారిని మీరు కొంతవరకు ధిక్కరించి ఈ విధంగా ప్రచారం చేయకూడదని కూడాను మీరు ఖండించడానికి ప్రయత్నించాలి. You should also try to prevent other people from carrying on this false propaganda and wrong propaganda. ఈ దేశమంతా ఒక్కటైపోవాలి. The whole country should, మానవులందరూ ఒక్క జాతిగా రూపొందాలి. all humanity should become one. ఆనాడే లోక కళ్యాణం ఏర్పడుతుంది. It is only then that ఎవరికి వారు భిన్నమైనటువంటి యొక్క మార్గంలో అనుసరించినప్పుడు దేశం చిన్న భిన్నమైపోతుంది. when each follows his own way, the whole country will go to pieces. ఏదో ఒక రష్యన్స్ అంతా బాంబులు వేసి, అమెరికన్స్ అంతా బాంబులు వేసి దేశాన్ని భస్మం చేస్తారంటారు. వారు ఏమాత్రము దేశాన్ని భస్మం చేయలేదు. It's the Russians. They say that they are going to use nuclear bombs, and the Americans are going to use their nuclear bombs. But they are not going to destroy. కానీ ఈ దుష్ప్రచారం చేత మానవుని హృదయాన్నంతా కూడా భస్మాలు చేస్తున్నాయి. But it is out of this wrong and bad propaganda that man's hearts are ఇవే ఒక being ruined. పవర్ఫుల్ డామ్స్ గా తయారవుతున్నాయి. These are all becoming very powerful. మహాపాపము. This is great sin. ఎందుకంటే మానవత్వం యొక్క ఏకత్వాన్ని చిన్న భిన్నం చేస్తున్నాయి. It is the oneness of humanity. ఈ సంకుచితమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు ఈ విధమైన దాంట్లో ప్రవేశిస్తున్నారు. It is the people with narrow minds that are entering this kind. చాలా హృదయాన్ని పెంచుకోవాలి. You must broaden your heart. మన యొక్క ప్రేమ చాలా విశాలంగా పెరిగిపోవాలి. Your love must expand. మనకు ఉండవలసినటువంటిది ఎక్స్పాన్షన్ లవ్. Expansion of love is what you should have, నాట్ కంట్రాక్షన్ లవ్. not contraction. ఈ సంకుచితమైనటువంటి ప్రేమను మనం దూరం చేసుకోవాలి. This narrow-mindedness, you must keep it away from you. మీకు ఇష్టమైతే రామ, కృష్ణ, గోవింద, నారాయణ, ఈసు, అల్లా, ఏమైనా మీరు చేసుకోవచ్చు, తప్పులేదు. You can sing Rama, Krishna, Govinda, Allah or Jesus. There is nothing wrong in it. దైవము ఏక ప్రభువుగా అనేక నామ. Prabhu is one, the Lord is one, but the names are many. తప్పు లేదు. There is nothing wrong. కానీ ఒకరి ఇష్టానికి మరొకరు విరుద్ధంగా మాత్రము ప్రచారం చేయకూడదు. But one should not go and attack another for his faith. ఆ విధమైన విశాల ప్రేమను పెంచుకొని, Like that, if you increase your faith, సంకుచితమైన భావమును దూరం చేసుకొని, narrow-mindedness should be సత్సంగములో ప్రవేశించి, enter satsangam, మానవుని యొక్క జన్మను సార్థకం and చేసుకోవాలి. you must fulfill your life, the human life that you have. ఇన్ని వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుని, Having spent so many thousands of rupees, ఇంత దూరం మీరు ప్రయాణం చేసి వచ్చి, so far you have traveled,
తుచ్చమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశించక, you must not enter any wrong path. సంకుచితమైనటువంటి వారిని మీరు సందర్శించక, Do not associate yourself with narrow mind. విశాలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారిని సందర్శించి, And meet and associate with the people with broad vision and పెద్దలు broad. అందించేటువంటి మహావాక్యములను స్వీకరించి, Accept and absorb all the great ఏ things ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి, and put into practice at least one or two of those things. తద్వారా మీ యొక్క జన్మను సార్థకం చేసుకున్నందుకు ఇది సరైనటువంటి ప్రయాణంగా ఉంటాది. And through that you fulfill your life. And this should be the reason for your journey. లేకపోతే కాలంను వ్యర్థం చేసిన వారం అవుతాం. Otherwise you would be wasting your time. మన యొక్క కాలమే చాలా ప్రధానమైనటువంటిది. Time is most important. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. Love is my form, truth is my breath, peace is my food. Love is my form, truth is my breath, peace is my food. My life is my message, expansion is my life. My life is my message, expansion is my life. My life is my message, expansion is my life. No reason for love, no reason for love, no but, no day. No reason for love, no reason for love, no but, no day. Satya, dharma, ananda, shanti, prema, ananda. Satya, dharma, ananda, shanti, prema, ananda. Shirdi Sai, Patti Sai, Prema Sai, Jai Jai. Shirdi Baba, Patti Baba, Prema Baba, Jai Jai. Love is my cup, truth is my bliss, peace is my food. Love is my cup, truth is my bliss, peace is my food. Peace is my food. Love is my bond. Truth is my bliss. Love is my bond. Truth is my bliss. Peace is my food. Love is my form. Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bala Bala Radha Krishna Jai. Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bala Bala Radha Krishna Jai. Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bala Bala Radha Krishna Jai.
జై బతుకమ్మాల హారి చారి భాయి వీర మన విహారి కదన మోహన మురళి దారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై రాధా కృష్ణ జై రాధా కృష్ణ జై యేసు కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై బతుకమ్మాల హారి చారి మాయి వీర మన విహారి కదన మోహన మురళి దారి కృష్ణ జై బతుకమ్మాల హారి చారి మాయి వీర మన విహారి కదన మోహన మురళి దారి కృష్ణ జై వరణ మోహన మురళి దారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై